ఎలా ఉన్నారు? ఆహా, ఇదే కదా కావాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా. సో కాంత ఏంటి చెప్పు, ఏదో అంటున్నావు తర్వాత. సో ఈరోజే పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సినిమా కాలం అన్నది ఒత్తి సినిమాని రీక్రియేట్ చేయగలుగుతుంది. జై హో దా. ఓకే సార్, మీరు బాగా రౌడీగాడయ్యా మీరు అసలు. అరే ఒక్క నిమిషం మాట్లాడినరా? ఓకే అంతే అంటారా? సరే ఒక 2 minutes. నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు. రాళ్ళు రప్పల మధ్యన వచ్చాం మేము. యాక్చువల్లీ ఏంట్రా మధ్యలో మాట్లాడలేదురా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రే. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను. చెప్పుకొని ఎవరా నన్ను? నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని, అసలు ఆగనివ్వట్లేదు. ఓకే కానీ చెప్తాను. సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా? విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట, ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని, ఇలా స్టార్స్ గురించి. అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా, సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు. అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసాయి. బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు. సో అలాంటి ఒక సెట్టింగ్లో సెల్వ నాకు ఒక కథ చెప్పడం జరిగింది. అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా. బట్ ఆ రోజు ఆ కథ విన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే, నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొట్టమొదటి వ్యక్తి అదిగో కాదు. నాకు మేము టైటిల్ పెట్టకముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు, సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్గా ఉంటారన్నారు. కానీ ఈ సినిమాలో మేము చెప్పాం, ఖచ్చితంగా నవంబర్ 14 తర్వాత మీరందరూ ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే, ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే, ఒక డైరెక్టర్ పాత్రకి ఎతికెతికి ఒక డైరెక్టర్ గారిని పట్టుకొచ్చారు. అది సముద్రగణి గారు. ఆయనతో ఆబ్వియస్లీ ఇంతకుముందు ఆయన కొడుకుగా చేశాను. అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో. సో తర్వాత ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు 100. సో సెల్వ ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు, వీడియోలు, వేరే అమ్మాయిల ఫోటోలు పంపించేవాడు. అరే ఊరుకోరా, ఇప్పుడే పెళ్ళైందిరా, అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు, దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే జంకుతాం. నేనేదో హైట్ బేస్ వాయిస్ వేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ, బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే. కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. వెల్కమ్ అగైన్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను ఈ సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్. సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి అట్ ఎనీ పాయింట్. నువ్వే పాట పాడుతున్నావురా? సరే ఓకే, నవంబర్ 14 మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా.
అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు మిమ్మల్ని. హిరణ్యకశ్యప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశ్యప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ. దుల్కర్ గారు ఆల్రెడీ రెట్రో లుక్లో చాలాసార్లు కనిపించారు, మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాత హీరోల్ని కావచ్చు, ఎవరైనా రిఫరెన్స్గా ఏమన్నా చూసారా? లేదండి, యాక్చువల్లీ నేను అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో. అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో ఎవరు నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు. సో ఇది ఏ రెఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్ ఇది. రానా గారు ఒకసారి సార్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈగో చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది ఇది. ఇందాక అడిగిన క్వశ్చన్కే బట్ కొంచెం క్లారిఫికేగా, ఇది తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా, తెలుగు హీరో ఎవరన్నా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు మాట్లాడనివ్వలేరు కదా. ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నా చిన్న వయసు నుంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైవ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే, ఈ స్టేజ్ మీద చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంటెడ్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్కి ఏమైనా చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలండి. అది మల్టీ టాస్క్లు అవుతాయా, సింగిల్ టాస్క్ అవుతా పెద్ద అనుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ సినిమాలో యాక్ట్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా, బిజినెస్ మెన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి? నన్ను నేనే డామినేట్ చేసుకున్నాము. అలా అది చాలా కష్టం అండి. అంటే ఖచ్చితంగా రెండు వెరీ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు. మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు అంటే దీంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారు అనేది పాయింట్. అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు, ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను, ఆ కథ ఓకే చేసి ముందుకు వెళ్ళాను. అంటే ఆ క్యారెక్టర్ నేనే వేస్తానా వేరే వాళ్ళు వేస్తారా కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్లో జరగలేదు. ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆ గోల్లో ఉన్నాం మేము ముందు. బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్. సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అవుతుంది. I want to just add to that question. Rana's always been the producer on the film, and he is so dedicated to the film. Even when we wanted him to play Phoenix, he had his doubts. He said, it's such a good role, maybe we should cast somebody better, bigger. So it wasn't like he was greedy, that it's my film, I can just choose this good role. We almost, I think, had to convince him to like fully do it. I think it'll be one of his most memorable, one of your favorite characters he's ever played. Okay, because of Rana only you accepted this movie? And of course, Rana is also one reason, but I think we all like movies for the stories we're trying to tell. What is authentic and original in the story. Rana, all the best. Rana,
అంటే మీరు ఇందాక కూడా చెప్తున్నప్పుడు ద స్టోరీ ఈజ్ అబౌట్ టూ పర్సనల్ ఈగోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లిటర్స్, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా టచ్ చేసి, అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆర్ పీపుల్ మైట్ గెట్ రిలేటెడ్ యాజ్ వెల్ టు దస్? అంటే ఇది ఎవరు హర్ట్ అవరండి ఖచ్చితంగా ఈ సినిమా చూసి. ఇది ఇందాక మీరు డార్క్ సైడ్ అన్నారు, డార్క్ సైడ్ ఇండస్ట్రీ డార్క్ సైడ్, మన మనుషుల్లో డార్క్ సైడ్ ఉంటుంది, ఆ డార్క్ సైడ్ ఈ సినిమాలో వస్తుంది. అండ్ ఇందాక అన్నట్టు సినిమా బ్యాక్ డ్రాప్, ఈ నేపథ్యం అన్నది ఒక గురువు శిష్యుల మధ్యన జరిగిన ఒక కథ ఇదంతే. బట్ అది కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. బట్ మన మనుషుల్లో ఉన్న ఆ డార్క్ ఈగో ఉంటుంది చూడండి, దాని బేస్ అయిన సినిమా అనేది. అంటే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ కూడా అంటున్నారు కదా, సో రిలేటబిలిటీ కానీ ఇవన్నీ ఏదో ఒక క్యారెక్టర్ లేదండి, చాలా ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి, కానీ ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ అయితే కాదండి ఇది. రానా గారు, ట్రైలర్ టీజర్ చూస్తే ఇద్దరు సినిమా మణిరత్నం గారిది, అందులో కూడా ఎంజీఆర్ అండ్ కరుణానిధి బేసాన్గా వెళ్ళింది, అదే యాంగిల్ దీంట్లో కూడా మిక్స్ అయి ఉందా? కానీ మధ్యలో నేనున్నానుగా. లేదండి, అసలు లేదండి, ఆ సినిమాకి దీనికి ఏ పొంతు లేదండి. రానా గారు, మీరు అంటే హైదరాబాద్కి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ స్టూడియోలో జరిగే విషయాలన్నీ కూడా నేను చాలా విన్నాను అన్నారు కదా, అవి ఏమన్నా ఈ కథలో యాడ్ చేశారా? డైరెక్టర్ గారికి ఏమన్నా సజెషన్స్ ఇచ్చి? సజెషన్స్ అన్ని చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ విషయాలు తెలుసు. ఇంతకు ముందైతే ఇండస్ట్రీలో దే యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ప్రెస్ పీపుల్ యూస్ టు బి దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ మెడ్రాస్ హూ షిఫ్టెడ్ హియర్. కానీ ఆ కథలో ఆ లైఫ్ ఇప్పుడు మనకి దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ సినిమా టు సీ ఇట్ ఇన్. సో నాగి మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు, సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు, శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారు అనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో, అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైటిల్? అది మీరు సినిమా చూడాలండి, ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడ కూర్చుని. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు. ఎస్ అమ్మా, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటూ ఉంటాం.